నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను ప్రశాంత్. తమిళనాడు ఉదయనిధి స్టాలిన్ ఇంటి వద్ద హైటెన్షన్ నెలకొంది. ఉదయనిధి స్టాలిన్ ని ఇప్పుడు పోలీసులు అయితే అరెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే నిన్న ఒక మీటింగ్ జరిగిందో ఉదయనిధికి సంబంధించిన ఒక మీటింగ్ ఏదైతే జరిగిందో ఆ మీటింగ్ లో భాగంగా విజయ్ గురించి எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். காவிரி சொன்னேன். విజయ్ పార్టీ గురించి ప్రస్తావన తీయగా అక్కడ త్రిష అని చెప్పేసి ఉదయనిధి గారి ఏదైతే పార్టీ ఉంటుందో డిఎంకే పార్టీ వాళ్ళు కార్యకర్తలు చాలా మంది నేతలు అక్కడ త్రిష అని అరవడము, ఇంకా అది కావాలని ఇతనే అర్పించాడు అని చెప్పేసి అతని మీద అయితే ఒక కేసు కూడా నమోదైనట్లయితే తెలుస్తుంది. అదే కేసులో భాగంగా ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ ని కూడా అదుపులోకి అయితే తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే అక్కడికి చాలా మంది ఇప్పటికే ఉదయనిధి స్టాలిన్ ఇంటి వద్దకి టీవీకే అదే విధంగా డిఎంకే కార్యకర్తలు డిఎంకే నేతలు చాలా మంది అక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇరువురు మధ్యలో ఒక నినాదం కూడా జరిగినట్లయితే కూడా తెలుస్తుంది. ఇరువురు మధ్యలో తోపులాట కూడా జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఇదంతా ఇప్పుడు కంట్రోల్ చేసేందుకు కూడా భారీ పోలీస్ సిబ్బంది కూడా అక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా అక్కడ చుట్టుపక్కల కూడా భారీ బార్గెట్లు కూడా పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ స్టాలిన్ ని అలా ఎలా అరెస్ట్ చేస్తారు, మీరు అలా ఎలా జైలుకి తీసుకెళ్తారు, అలా ఎలా మీరు విచారిస్తారు అని చెప్పేసి కూడా అక్కడ చాలా మంది డిఎంకేకి సంబంధించిన కార్యకర్తలు కానివ్వండి నేతలు కానివ్వండి అడ్డుకున్న ప్రయత్నం కూడా చేశారు. అయినప్పటికీ పోలీసులు మాత్రం ఏమాత్రం ఆగకుండా అతన్ని వ్యాన్ లో ఎక్కించుకొని తీసుకున్న విజువల్స్ కూడా మనం చూపించే ప్రయత్నం అయితే చేస్తారు. ఆ విజువల్స్ లో కూడా మీరు చూడొచ్చు. అందులో కూడా స్టాలిన్ గారు అయితే అక్కడ నవ్వుకుంటూనే వెళ్తూ ఉన్న విజువల్స్ అయితే మనం చూడొచ్చు. అయినా కానీ అక్కడ డిఎంకే పార్టీ నుంచి కార్యకర్తలు కానివ్వండి నేతలు కానివ్వండి స్టాలిన్ గారి అభిమానులు ఎవరైతే ఉంటారో చాలా మంది అక్కడికి చేరుకున్న పరిస్థితి. ఏ ఒక్కరు కూడా అలా ఇలా తీసుకెళ్తారు అని చెప్పేసి అక్కడ అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్కన టీవీకే పార్టీ నుంచి కూడా మీరు అలా ఇలా ప్రస్తావిస్తారు, మీరు అలా ఇలా అంటారు అని చెప్పేసి కూడా చాలా మంది అక్కడ అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్కన త్రిష గురించి కూడా మాట్లాడాలనుకుంటే కనుక చాలా మంది ఇప్పటికే త్రిష గారిని మీరు రాజకీయాల్లోకి రావాలి అంటూ ఒక ఫ్లెక్సీలు కూడా పోస్టర్లు కూడా పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే త్రిష అభిమానులు ఎవరైతే ఉంటారో త్రిష ఫ్యాన్స్ సంఘం అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పటికే మీరు రాజకీయాల్లోకి రావాలి, మధుర మీనాక్షి అండగా మీరు గెలవాలి అని చెప్పేసి కూడా కొన్ని పోస్టర్లు అయితే పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మనకి విజయ్ గారు ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారో ఎప్పుడైతే ఏదైతే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా విజయ్ గారు ఎప్పుడైతే పార్టీ కోసం ప్రచారాలు చేయడం కూడా మొదలు పెట్టారు అప్పటి నుంచే త్రిష గారికి అదేవిధంగా విజయ్ గురించి కొన్ని కామెంట్స్ కూడా చేయడం అయితే జరిగింది. వాళ్ళ ఇద్దరి మధ్యలో ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పేసి కూడా ఇలాంటివి కొన్ని కామెంట్స్ చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా ఇతర పార్టీ వాళ్ళు కానివ్వండి తమిళనాడు ఇంకా ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళు కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం అయితే జరిగింది. సో ఇదే క్రమంలో ఇప్పుడు ఎప్పుడైతే విజయ్ గారు గెలిచారో విజయ్ గెలిచిన తర్వాత కూడా ఇంకా త్రిషాని ఒక ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలి, ఎమ్మెల్యేగా ఎక్కడైనా నియోజకవర్గంలో పెట్టాలి, అదేవిధంగా ఎంపీగా ఎన్నుకోవాలి, త్రిష గారి సీఎం కూడా అవుతారేమో అని చెప్పేసి కూడా ఇలాంటి కామెంట్స్ చేసిన పరిస్థితి మనం చూసాము. ఇదే క్రమంలో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏదైతే నిన్న మీటింగ్ పెట్టారో ఈ మీటింగ్ లో భాగంగా విజయ్ని అదేవిధంగా త్రిషాని కొన్ని వ్యాఖ్యలు చేశారు, అలా ఎలా చేస్తారు అని చెప్పేసి ఇప్పుడు అక్కడ హైటెన్షన్ అయితే నెలకొనడం జరిగింది. అయితే ఇదే భాగంగా ఇక్కడ ఇంకా అక్కడ ఎలాంటి ఉద్రిక్తత జరగొద్దు అక్కడ ఒక వార్ జరగొద్దు అనే క్రమంలో స్టాలిన్ గారిని అయితే ఇప్పుడు పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకోవడం అయితే జరిగింది. పోలీసులు అయితే ఇప్పుడు విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా అక్కడికి ఇప్పటికే చాలా మంది అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్కి కానివ్వండి అదేవిధంగా స్టాలిన్ ఇంటి వద్దకు కానివ్వండి చాలా మంది డిఎంకే అదేవిధంగా టీవీకే పార్టీ నుంచి చాలా మంది కార్యకర్తలు నేతలు అభిమానులు అయితే చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది.